హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి? అదేవిధంగా వీరికి జూన్ 22వ తేదీ సోమవారం రోజున ప్రధానమైనటువంటి అంశాల్లో భాగంగా మీ యొక్క జీవితంలో ఇక మీకు దగ్గర అవ్వరు అనేటటువంటి ఒక బంధాన్ని అయితే మీరైతే కలవబోతున్నారు. మరి ఈ రోజున అంటే మీకు ఈ వచ్చేటటువంటి ఒక ఫోన్ కాల్ అనేది సాధారణమైనటువంటి ఫోన్ కాల్ కానే కాదండి. చెప్పాలంటే ఆ యొక్క ఫోన్ కాల్ చూసినటువంటి ఈ యొక్క ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీకు గుండె అనేది ఒక క్షణం ఆగిపోయేంత పని అనేది అవుతుంది. ఒళ్ళంతా కూడా చెమటలు పడతాయి. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తి నుండి మీకు వచ్చేటటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ వస్తుందని చెప్పేసి మీరు కలలో కూడా ఊహించి ఉండరన్నమాట. అయితే ఈ జన్మలో ఆ యొక్క వ్యక్తి నుండి మీరు ముఖం ఎప్పటికీ కూడా నేను చూడను, నాతో ఎటువంటి సంబంధము అనేది లేదు అని చెప్పేసి అనుకున్నటువంటి ఒక ఆ వ్యక్తి ద్వారా మీకు ఫోన్ కాల్ అనేది రాబోతుంది. అసలు రేపటి రోజున అంటే సోమవారం సాయంత్రం లోపు మీకు జరగబోయేటటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ రహస్యం ఏమిటి, అదంతా కూడాను ఎవరి నుండి వస్తుంది, ఈ యొక్క ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత మీ యొక్క జీవితంలో ఎటువంటి నిర్ణయాలు అనేవి మీరు తీసుకోబోతున్నారు, తప్పకుండా వివరణ అనేది మనసు పెట్టి మరి వినండి. తులారాశి తులారాశి అనేది రాశిచక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క తులారాశికి అధిపతి శుక్రుడు. ముఖ్యంగా మీ గురించి చెప్పాలంటే సాధారణంగా మీరైతే చాలా గంభీరమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. దాంతోపాటుగా మృదువైనటువంటి మాట తీరు, గొప్ప అందం, అలాగే మంచి వాక్చాతుర్యంతో ఉంటారు. ఎవరినైనా కానీ మిమ్మల్ని ఏదైనా అంటే మనసు నొప్పించుకునేటటువంటి పనులు చేసినా కానీ వారినైతే దూరం పెడతారన్నమాట. మీకు ఎంత బాధ పెట్టినా మిమ్మల్ని మీ యొక్క పంతం అనేది కొద్దిగా వారిని అసలు దగ్గరకు కూడా తీసుకోరన్నమాట. ఆ విధంగా మీ యొక్క పంతం అనేది ఉంటుందని చెప్పాలి. అయితే వారిని అలాగే వారి నెంబర్లు సైతం అంటే బ్లాక్ లిస్ట్లో పెట్టేసి ఉంటారన్నమాట. వారిని పూర్తిగా మర్చిపోవాలని చెప్పేసి మీరైతే ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మీ యొక్క మనసు లోపల ఎక్కడో కూడా ఏదో ఒక మూల ఆ యొక్క వ్యక్తి కోసం మీరు చేసేటటువంటివి అంటే ఎదురు చూస్తూనే ఉంటారన్నమాట. అయితే రేపటి రోజున మీ యొక్క పంతాన్ని ఆ యొక్క భగవంతుడు కూడా బద్దలు కొట్టబోతున్నాడు అన్నట్లుగా మీ యొక్క జీవితంలో అసలు ఏం జరగబోతుంది అనేది కనుక మనం పరిశీలిస్తే మీరు ఒక నిర్దిష్టమైన వ్యక్తి గురించి అయితే పదే పదే ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఆ వ్యక్తి నిన్ను గుర్తుపెట్టుకొని ఉన్నారా, లేదంటే నిన్ను పూర్తిగా మర్చిపోయారా అనేటటువంటి ఒక ప్రశ్న అనేది మీ మనసుకు ప్రతిరోజు కూడా తొలచివేస్తూ ఉంటుంది. మీ జీవితంలో ఒక రకమైనటువంటి శూన్యత అనేది ఆవరించి మీ యొక్క మనసును ఎప్పుడూ కూడాను గందరగోళానికి, అలాగే మీకున్నటువంటి మానసికపరమైనటువంటి ప్రశాంతతను కూడా దూరం చేస్తుంది. మరి ఈ రోజున గ్రహాల యొక్క అనుకూలత వలన మీ యొక్క మనసులో ఏర్పడినటువంటి ఆ యొక్క నిశ్శబ్దం అనేది బద్దలు కాబోతుంది. చెప్పాలంటే అత్యంత ఆసక్తికరమైనటువంటి ఒక నిజం అనేది ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మీకు వచ్చేటటువంటి ఆ యొక్క ఊహించినటువంటి ఫోన్ కాల్ అనేది అసలు ఏమంటే ఎవరి నుండి వస్తుందంటే చెప్పాలంటే మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా చంద్రుడి యొక్క సంచారం, అలాగే శుక్రుడి యొక్క దృష్టి వలన ఆ యొక్క ఫోన్ కాల్ అనేది మీ యొక్క గతాన్ని అలాగే పూర్తిగా మర్చిపోయేటటువంటి ఒక వ్యక్తిని మరలా మీ దగ్గరికైతే దగ్గర చేయబోతుంది. ఆ యొక్క వ్యక్తి అంటే ముఖ్యంగా మీకంటే పాత స్నేహితుడో, లేదంటే పాత ప్రేమికుడో, ప్రేమికురాలో, లేదంటే ఎవరైనా కానీ మీ యొక్క మంచి కోరుకునేటటువంటి ఒక మంచి వ్యక్తి అయి ఉండవచ్చు. వారితో మీకు ఏర్పడినటువంటి విభేదాల కారణంగా కొంతకాలం నుండి మీరు వారికి దూరంగా ఉండేటటువంటి రోజులు, అలాగే మీ యొక్క మనసును
కలిచివేస్తున్నటువంటి ప్రశ్నలు ఎన్నో కూడా మిమ్మల్ని అయితే కుదిపేస్తూ ఉన్నాయి. అయితే విడిచిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తి విడిచిపోయిన తర్వాత మీ యొక్క జీవితంలో చాలా శూన్యంగా ఉండిపోతుంది. ఎన్నో రకాలుగా అపార్థాల వలన ఈ యొక్క గోలంతా కూడాను, కొంతమంది మూడో వ్యక్తుల యొక్క ప్రమేయం వలన కూడాను, వారు చేసినటువంటి కొన్ని కుట్రల వలన నెలలు కాస్త రోజులు కాస్త సంవత్సరాలుగా మారిపోయి మీ యొక్క మధ్య ఉండేటటువంటి మాటలు కూడా విడిపోయేటటువంటి మీ యొక్క పాత భాగస్వామి ఇకపై మరలా వీరితో బంధం అనేది మీ యొక్క జీవితంలో ఏర్పడిపోతుంది. అయితే ఆ యొక్క వ్యక్తి నుండి మీకు ఊహించిన విధంగా ఒక ఫోన్ కాల్ అనేది లేదంటే ఒక మెసేజ్ కానీ రావటం అనేది జరగబోతుందన్నమాట. అయితే అలాగే మోసం చేసినటువంటి వెళ్ళిపోయినటువంటి నమ్మకస్తులు కూడా లేదంటే స్నేహితులు అయి ఉండవచ్చు. ఈ విధంగా డబ్బు విషయంలో కానీ లేదంటే వ్యక్తిగత విషయంలో కానీ మీకు బాగా జరిగినటువంటి లోటు, దానికి సంబంధించినటువంటి ఒక సమాధానం కూడా చెప్పకుండా పారిపోయినటువంటి ఒక స్నేహితులు లేదంటే బిజినెస్ పార్ట్నర్స్ కూడా అయి ఉండవచ్చు అన్నమాట. ఈ విధంగా వారికైతే ఉన్నటువంటి పంతాలు అనేవి దూరమైపోయి తిరిగి మరలా వారితో బంధం అనేది చిగురించిపోతుందన్నమాట. అలాగే మీరు వారితో మాట్లాడటం మానేసేటటువంటి వారితో పాటుగా ఎటువంటి బంధం అనేది లేకుండా శుభకార్యాలకు సైతం పిలవకుండా దూరం పెట్టినటువంటి సొంత కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే ఇలా ఎవరైనా కానివ్వండి, మీరు పూర్తిగా పక్కన పెట్టినటువంటి ఒక బంధం అసలు ఆ యొక్క ఫోన్ కాల్లో మీరు ఏం మాట్లాడబోతున్నారు, అసలు ఎందుకు అంతగా ఆశ్చర్యపోతారనేది కూడా మీకు ఉన్నటువంటి తెలియనటువంటి ఒక ఆశ్చర్యాన్ని అయితే ఇస్తుంది. అంటే మీరు ఆ యొక్క ఫోన్ కాల్ అనేది రిసీవ్ చేసుకోగానే అవతల వ్యక్తులు మీతో చాలా చక్కగా మృదువైనటువంటి స్వభావంతో ఒక రకమైనటువంటి పశ్చాత్తాపంతో మీ యొక్క మాట అనేది మీతో మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారన్నమాట. మీకు కొంత భయం అనేది అనిపిస్తుంది. నన్ను క్షమించండి అని చెప్పేసి తప్పకుండా వారైతే మిమ్మల్ని అడగటం మీ యొక్క విలువను అలాగే మరింత ఎక్కువగా రెట్టింపు అనేది చేసే విధంగా మీ ముందు క్షమాపణ అనేది వేడుకోవడం ఇలా జరుగుతుంది. అలాగే కన్నీళ్ళు పెట్టుకునేటటువంటి సిచ్యువేషన్ కూడా వస్తుందన్నమాట. మీ గురించి తప్పుడు అబద్ధాన్ని నమ్మి మిమ్మల్ని దూరం పెట్టాము అని చెప్పేసి వారైతే తప్పకుండా మిమ్మల్ని క్షమాపణలు అయితే వేడుకుంటారు. ఇటువంటి సాహసం అనేది ఆ యొక్క ఫోన్ కాల్లో వారి యొక్క మాటల ద్వారా వ్యక్తపరుస్తారు. అలాగే ఆర్థికపరమైనటువంటి సర్ప్రైజ్ అనేది కూడా వారి నుండి అయితే మీకు తప్పకుండా అందేటటువంటి అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి. అంటే వారు ఏదైనా కానీ మిమ్మల్ని మోసం చేసినటువంటి ఒక బిజినెస్ పరంగా కావచ్చు లేదంటే వ్యాపార పరంగా కావచ్చు, మీకు రావాల్సినటువంటి డబ్బు అనేది ఆపేసి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటటువంటి సిచ్యువేషన్ అయి ఉండవచ్చు. తిరిగి మరలా ఆ యొక్క తప్పు అనేది తెలుసుకున్నాము, ఇలా మీకు రావాల్సినటువంటి డబ్బును కానీ లేదంటే మీకు చెందాల్సినటువంటి ఏదైనా భూమి పత్రాలు కానీ మీకు అన్నీ కూడా ఇచ్చేస్తాము అని చెప్పేసి వారికై వారే రియలైజేషన్ అయిపోయి మిమ్మల్ని అయితే క్షమాపణలు అనేది వేడుకుంటూ ఉంటారు. దీంతో పాటుగా మీకు చాలా ఆశ్చర్యం, ఆనందం కూడా కలుగుతుంది. ముఖ్యంగా రేపటి రోజున అనగా సోమవారం రోజున మీ యొక్క జీవితంలో ఏర్పడేటటువంటి ఈ యొక్క ఆశ్చర్యం అనేది మీకు ఎంతో ఒక విధంగా చెప్పాలంటే మంచి ఆర్థికపరమైనటువంటి లాభాన్ని ఎక్కువగా సూచిస్తుందన్నమాట. అలాగే ఈ రోజున గ్రహాల యొక్క అనుకూలత అనేది కూడా చాలా అద్భుతంగా మీ పైన కనిపిస్తుంది. అంటే ఒక కమ్యూనికేషన్ పరంగా కావచ్చు లేదంటే వ్యాపార పరంగా కావచ్చు, ఇలా అన్ని మిమ్మల్ని మీరు నిరూపించుకునేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక మీరు చేసినటువంటి పూర్వజన్మ పుణ్య ఫలితం వలన భగవంతుడు మిమ్మల్ని అంతటినీ కూడా పరీక్షించాలని చెప్పేసి అనుకున్నట్లుగా ఈరోజైతే మీకు ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మీకు అద్భుతంగా స్వాగతిస్తారు ఈ యొక్క జీవితంలో. దానివల్ల మీరు గతంలో చేసినటువంటి ఒక మంచి పని లేదంటే ఎవరికో చేసినటువంటి ఒక చిన్న సహాయం ఈరోజు మీకు ఒక గొప్ప శుభ ఫలితంగా ఆనందకరమైనటువంటి రోజుగా భగవంతుడు మీకు గుర్తుండిపోయేటటువంటి విధంగా చేయబోతున్నాడు. అయితే ఈ రోజున చేసినటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ రూపం అనేది భగవంతుడికే మీకు స్వయంగా వరాన్ని ఇస్తాడా అన్నట్లుగా మీరైతే నమ్మాలి. అయితే మీ యొక్క మనసులో ఉన్నటువంటి
సుదీర్ఘ కాలపు భారం, నిరాశ, అలాగే మీరు కుమిలిపోయినటువంటి ఆ యొక్క బాధ అంతా కూడాను పూర్తిగా సొమ్మసిల్లిపోయి మానసికపరమైనటువంటి ప్రశాంతత అనేది ఈ రోజున మీ యొక్క మనసుకు లభిస్తుందన్నమాట. ఒక అద్భుతమైనటువంటి పాత బంధం అనేది మరలా మీ యొక్క జీవితంలోకి చిగురింపజేస్తుంది. అయితే మరీ ముఖ్యంగా ఈ రోజున మీరు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. వాటిలో అత్యంత ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ప్రధానంగా ఈ రోజున మీకు సోమవారం రోజు కాబట్టి ఈ యొక్క ఫోన్ కాల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా, అంటే మీ యొక్క పనుల్లో మీకు ఉన్నటువంటి పనుల్లో జాప్యం వలన ఈ యొక్క ఫోన్ కాల్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు వచ్చేటటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ను రిసీవ్ చేసుకోకుండా ఉండకండి. ఈ రోజున మొబైల్ను అంతా కూడా సైలెంట్లో పెట్టకండి. అలాగే తెలియనటువంటి వారికి నెంబర్లు, లేదంటే ప్రైవేట్ నెంబర్ల నుండి కూడా కాల్స్ అనేవి వస్తే కొంతమంది చిరాకు అనేది పడిపోయి లిఫ్ట్ చేయకుండా ఉంటారు. తప్పకుండా ఈ రోజున వచ్చినటువంటి ఈ యొక్క ఫోన్ కాల్ అనేది రిసీవ్ చేసుకోండి. ప్రశాంతంగా మాట్లాడండి. అలాగే ఈ రోజున ప్రశాంతత అంటే మీ యొక్క మైండ్ అనేది ప్రశాంతంగా ఉండాలి. గొంతులో ఎటువంటి కోపం అనేది లేకుండా స్పష్టంగా ఉండాలి. చాలా హుందాగా ప్రవర్తించండి. అలాగే మీ యొక్క మనస్సాక్షిని మీరైతే కాపాడుకోవాలన్నమాట. ఈ రోజున ఖచ్చితంగా మీకు శివపార్వతుల యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి శివపార్వతుల్ని ఈరోజైతే పూజించండి. గంధపు పుష్పాక్షంతాలతో స్వామివారిని ఈరోజైతే ఆవునేతితో దీపం అనేది పెట్టుకొని మనస్ఫూర్తిగా వేడుకోండి. నా యొక్క జీవితంలో జరిగేటటువంటి తప్పును మరలా నా యొక్క జీవితంలోకి పునరావృతం చేయకుండా నేను నాపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకుండా ఈరోజు నాకు ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా నేను జయించే విధంగా నాకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వండి స్వామి అనేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమేశ్వరుడిని అయితే వేడుకోండి. అలాగే స్వామివారి ముందు 2 ఒత్తుల దీపం వెలిగించి తిరిగి మరలా మా యొక్క బంధాన్ని కలుసుకునే విధంగా ఆ యొక్క బంధాలు మరింత ఎక్కువగా బలపడేటటువంటి అవకాశం చేయమని చెప్పి శివపార్వతులను అయితే వేడుకోండి. అయితే ఈ రోజున ప్రకృతి ఆడేటటువంటి నాటకంలో మీ యొక్క జీవితంలో ఈ రోజున ఎటువంటి మలుపు అనేది వస్తుందనేది కూడా ఊహించలేరన్నమాట. ముఖ్యంగా ఈ రోజున మీకు వచ్చేటటువంటి ఆ యొక్క షాకింగ్ ఫోన్ కాల్ అనేది రిసీవ్ చేసుకున్న తర్వాత మీ యొక్క మనసులో ఏర్పడేటటువంటి ప్రశాంతత మాటల్లో చెప్పలేనిదన్నమాట. మీ మనసులో కలిగేటటువంటి ఆ యొక్క భావం అనేది మీ యొక్క స్నేహితులతో కూడాను ఈ రోజునైతే మీరు పంచుకునే విధంగా ఒక మంచి అవకాశం కూడా ఉంది. అంతేకాదు మీ యొక్క మనసులో ఉండేటటువంటి భారాన్ని, కొన్ని సంవత్సరాల పాటు మీరు ఏర్పరచుకున్నటువంటి ఈ యొక్క భారాన్ని పక్కన పెట్టిన తర్వాత మీకు కలిగేటటువంటి ఆ యొక్క ప్రశాంతత మాటల్లో కూడా చెప్పలేనిది. ఉదయం నిద్ర లేచింది మొదలు మీ యొక్క మనసును తెలియకుండానే మీకు చాలా ప్రశాంతత, రిలీఫ్ అనేది అందిస్తుంది. అలాగే మిమ్మల్ని మీకు నిరూపించుకునేటటువంటి రోజుగా ఈరోజు ఆ యొక్క భగవంతుడు ఒక కొత్త అవకాశాన్ని కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. అలాగే ఈ రోజున ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా కాకుండా ఈ రోజున మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అనేది వస్తే అన్ని రకాలుగా కూడా ఆర్థిక పరంగా కావచ్చు, లేదంటే వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఇలా అన్నింటా కూడాను మీకు పెద్దగా నష్టాలైతే మిమ్మల్ని అయితే నిరుత్సాహపరిచేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపించడం లేదు. ఇదంతా కూడాను మీకు మానసికంగా చాలా ధైర్యాన్ని ఇచ్చేటటువంటి రోజనే చెప్పాలి. అలాగే మధ్యాహ్నం సమయం వచ్చేసరికి మీరు కొంతకాలంగా ఎదురు చూసినటువంటి ఒక పని కూడా మీకైతే ముందుకు కదిలేటటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. డబ్బుకు సంబంధించిన విషయం కావచ్చు, లేదంటే కుటుంబానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, నిర్ణయం కావచ్చు, ఉద్యోగ వ్యాపారంలో ఉన్నటువంటి నిలిచిపోయినటువంటి ఒక పని కావచ్చు, దానికి మరలా ఒక సంచలనం అనేది వచ్చినట్లుగా, చలనం అనేది వచ్చినట్లుగా మీకంతా ఈరోజు అనిపిస్తుంది అన్నమాట. ఇదంతా కూడా మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి గొప్ప పరిణామంగా మిగిలిపోతుంది. అలాగే మీకు బాగా మీ యొక్క పనుల్లో ఎనలేనటువంటి ఆనందం, మాటల్లో చెప్పలేనటువంటి ఉత్సాహం మీకు మనసులో అనిపిస్తుంది.
మరి తప్పకుండా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం అనేది చేయకుండా మీ యొక్క మనసును అంతా కూడా ప్రశాంతంగా ఉంచుకోండి. మీ యొక్క మార్గాన్ని మీరు ఎప్పుడూ కూడాను మర్చిపోకుండా మీకైతే తోచినంత సహాయాన్ని పేదవారికి మీ వంతుగా అందించండి. మరి తెలుసుకున్నారు కదండి ఈ రోజున మీ యొక్క ప్రేమ పంతం విషయంలో కూడా మంచి మార్పు అనేది తప్పకుండా చూస్తారు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.